Hi everyone, I'm Madhavi Reddy. I'm certified financial planner. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది మాకు కాల్ చేస్తూ ఉంటారండి. 1 crore అవ్వాలి అంటే మేము ఎవ్రీ మంత్ ఎంత పెట్టాలి, 2 crores సంపాదించాలి అంటే ఎవ్రీ మంత్ ఎంత సేవ్ చేయాలి, సో ఎస్ఐపిలో పెట్టాలనుకుంటున్నాం మేడం, సో ఎంత అవుతుంది మనీ అనేది. సో నేను ఈరోజు మీకు కొంచెం ఎస్ఐపి దాంట్లో ఎంత అమౌంట్ పెడితే ఎంత అవుతుంది అనే దాని గురించి కొంచెం క్లారిటీ అనేది నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో బిఫోర్ దట్ అసలు ఎస్ఐపి అంటే మెయిన్ రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ అంటారండి. సో ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే విషయం మీకు తెలుసుకుంటే ఎస్ఐపిలో ఉండే బెనిఫిట్ మీకు అర్థమవుతుంది. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే ఏంటంటే మనం ఎవ్రీ మంత్ పెట్టడం వల్ల ఎన్ఏవి ఏంటంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మంత్ జనవరిలో మొదలు పెట్టారనుకోండి, అక్కడ మీకు ఎన్ఏవి 10 రూపీస్ ఉండొచ్చు, తర్వాత ఫిబ్రవరిలో 12 రూపీస్ ఉండొచ్చు, మార్చ్లో మేబీ 5 రూపీస్ ఉండొచ్చు. సో ఇలా మీకేంటంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎన్ఏవి అనేది మారుతూ ఉంటుంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతుంది. సో చాలా మంది చేసిన రీసెంట్ మిస్టేక్ ఏంటంటే ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ పెండమిక్లో మార్కెట్ చాలా పడిపోయిందండి. అంటే ఒకేసారి మార్కెట్ హ్యాస్ వెంట్ అప్ టు ఒక 20-30% అనేది కరెక్ట్ అయిపోయింది. అప్పుడు చాలా మంది భయపడిపోయి ఎస్ఐపిలు ఆపేయడము, తర్వాత మనీ అంతా తీసేయడము, రిడమ్షన్ చేయడము, ఇలాంటివన్నీ చేశారండి. సో ఎవరైతే ఈ టైంలో అంటే ఎప్పుడైతే మార్కెట్స్ ఆర్ వెరీ నర్వస్, ఇలాంటి టైంలోనే ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది ఎక్కువగా వర్క్ చేస్తుంది. ఎవరైతే ఇలా ఈ పర్టికులర్ టైంలో మీరు ఆపేశారనుకోండి, మీకు ఎస్ఐపిలో రిటర్న్స్ కాదు కదా, మీకు లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ వస్తుందో అప్పుడే మీరు మార్కెట్లో లేరు. సో దీనివల్ల ఏంటంటే మీరు ఆ ఛాన్స్ని మిస్ అయిపోయారు. ఎవరైతే ఈ పర్టికులర్ పీరియడ్లో కూడా ఎస్ఐపిని కంప్లీట్గా కంటిన్యూ చేస్తూ ఉన్నారో, భయపడకుండా ఆ మనీ ఆ ఎస్ఐపిని పెడుతూ ఉన్నారో, వాళ్ళకి 15-17% మనకి రిటర్న్స్ వచ్చాయండి. ఎవరైతే ఆపేశారో వాళ్ళకి అసలు రిటర్న్స్ రాకపోగా వాళ్ళు ఇంకా లాసెస్ మనీ కూడా పోవడం అనేది జరిగింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ రూపీ కాస్ట్ యావరేజింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ బెటర్. అంటే మార్కెట్ నర్వస్లో ఉండేటప్పుడే కంటిన్యూ చేయాలి, మార్కెట్ పడిపోతుందంటే భయపడిపోయి ఎస్ఐపిలు ఆపేయడం అనేది మంచిది కాదు. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. సో ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటానండి. అంటే ఒక పర్సన్ 25 years ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక 3000 రూపీస్ కానీ చేస్తే ఆల్మోస్ట్ మీకు 1 crore అనేది మీకు ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. అదే పర్సన్ మీరు ఒక 20 years చేసుకుంటూ వెళ్తే ఒక 2000 రూపీస్ మాత్రమే ఆయన ఇన్వెస్ట్ చేయగలిగితే మ్యాక్సిమం 26 lakhs చేయగలుగుతారు. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ మ్యాటర్స్ అండి. ఇక్కడ మీరు 20 years చేశారనుకోండి 26 lakhs 30 lakhs మాత్రమే సంపాదించగలరు. అదే మీరు 25 years, నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను 30 years తీసుకుంటా అండి. ఒక 30 years మీరు ఎవ్రీ మంత్ 2000 మీరు కంటిన్యూగా చేసుకొని వెళ్తే మీకు 1 crore అనేది ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. సో ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ టైమ్. మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఈవెన్ తక్కువ అమౌంట్ 2000 రూపీస్తో కూడా మీరు 1 crore ఈజీగా అచీవ్ చేయగలుగుతారండి ఎస్ఐపి ద్వారా. సో ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. మీరు ఏంటంటే అందరు అడిగే క్వశ్చన్ అదే, మేడం నేను 1000 రూపీస్ పెడతాను, నాకు 1 crore అవుతుందా, నేను 2000 పెడతాను, ఎన్ని ఇయర్స్ నేను పెట్టాల్సి ఉంటుంది. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువగా కంటిన్యూ చేయండి. అంటే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఇప్పుడు మీ ఏజ్ ఒక 30-35 years ఉందనుకోండి, కంటిన్యూ విత్ 30 years. ఈజీగా మీరు 2000 రూపీస్తోనే మీరు 1 crore అనేది అక్యుములేట్ చేయగలుగుతారు. లేదు మీ పాప కానీ లేకపోతే మీ పిల్లలు కానీ అరౌండ్ ఒక 5 years ఉన్నారనుకోండి, యూ కెన్ కంటిన్యూ అప్ టు 20 years వరకు మీరు ఒక 4000 5000 మీరు అలా వాళ్ళ కోసం సేవ్ చేయగలిగితే ఈజీగా మీరు వాళ్ళ మ్యారేజ్ కోసం కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కానీ మీరు 1 crore అనేది ఈజీగా అచీవ్ చేయగలుగుతారండి. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ కన్సిస్టెంట్గా. ఇప్పుడే చెప్పాను కదా, ఈ ఎస్ఐపిస్ని మీరు ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి మార్కెట్ బాగాలేదు, ఎవరో మీకు సలహా చెప్తూ ఉంటారు. మార్కెట్ తర్వాత న్యూస్ ఛానల్స్లో కూడా మార్కెట్ క్రాష్ అయిపోయింది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టడము,
ఇంకెప్పుడు సో మీరు చూసుకుంటే మార్చ్ లోస్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు సెన్సెక్స్ ఆల్మోస్ట్ 50,000 అండి. 50,000 అంటే హయ్యెస్ట్ పీక్స్లోకి వెళ్ళింది మార్కెట్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంతా ఆల్మోస్ట్ ఒక 70% మార్కెట్ మార్చ్ లోస్, అంటే మార్చ్లో మనకి లాక్డౌన్ వేసినప్పుడు మార్కెట్ పడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 70% to 80% రికవరీ వచ్చింది. సో నోబడీ నోస్ హౌ ద మార్కెట్ టైమింగ్ అనేది పక్కన పెట్టేసి మీరు కంటిన్యూటీ మీద, డిసిప్లిన్ మీద మీరు సిస్టమాటిక్గా దాన్ని ఎవరి మాటలు వినకుండా, భయపడకుండా, లేకపోతే రూమర్స్ కానీ లేకపోతే టీవీలో వాళ్ళు ఇక పడిపోయింది, ఇంకా ఎకానమీ ఇంకా కోలుకోలేదు, లేకపోతే మార్కెట్స్ ఇంతే ఇట్లనే ఉంటాయి అనేది మీరు ప్యానిక్ అవ్వకూడదండి. ఎందుకంటే ప్యానిక్ సిచ్యువేషన్లోనే మన ఎస్ఐపి అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో కీప్ కంటిన్యూయింగ్ ద ఎస్ఐపీస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి. సో ఏ ఎస్ఐపీస్ పెట్టాలి, ఎంత ఎస్ఐపి పెట్టాలి, ఎంత అమౌంట్ అవుతుంది, ఎలాంటి స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ మధ్య మధ్యలో మీకు ఏమైనా స్కీమ్ సెలెక్షన్ ఏమైనా మార్చుకోవాలా, అలాంటివి ఏమైనా కావాలి అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ద్వారా మీరు ఇవి మీరు స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటే మంచిదండి. చాలా మంది డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తే మీకు ఎక్కువ వాళ్ళకేవో కమిషన్స్ వెళ్ళిపోతాయి, అడ్వైజర్స్ ద్వారా వెళితే చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళకి కమిషన్స్ వెళ్ళిపోతాయి. ఇది చాలా మీరు అనుకుంటున్నట్టు చాలా రాంగ్ పర్సెప్షన్ అండి. ఎక్కువ ఏమీ వెళ్ళదు. మేబీ మీకు 1% డిఫరెన్స్ వస్తుందండి. కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు భయపడిపోయి ఎస్ఐపీస్ ఆపేస్తూ ఉంటారు. మీరు మీ స్కీమ్ సెలెక్షన్ మీకు తెలియదు, ఎప్పుడు ఎలా చేంజ్ చేయాలో తెలియదు. సో దానివల్ల మీరు నష్టపోయేదే ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళి మీరు 1% ఏదో సేవ్ చేయాలనుకొని మీరు ఆల్మోస్ట్ ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. సో మీరు మంచి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోండి. దే మే నాట్ బీ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ ఏమీ ఉండదండి డైరెక్ట్గా వెళ్ళడానికి లేకపోతే అడ్వైజర్ ద్వారా వెళ్ళడానికి. సో కీప్ కన్సల్టింగ్ వెరీ గుడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మమ్మల్నైనా మా నంబర్స్ అవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీరు కాల్ చేసి మీ కావాల్సిన ఎస్ఐపి సెలెక్షన్ కానీ లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. హ్యాపీ ఇన్వెస్టింగ్.